ఏపీ రాజకీయాల్లో సంచలనాలకు మారుపేరుగా మెట్ట ప్రాంత రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ నిరంతర ఉద్యమాలతో ఉద్యమ నాయకుడిగా పేరొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈసారి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తారని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో వైసీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. వైసీపీలో చేరుతానని ముద్రగడ ఏనాడూ ప్రకటించలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ముద్రగడకు మధ్య చిన్న భేదాభిప్రాయాలు ఉన్న మాట అందరికీ తెలిసిందే. ఎలాగైనా ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించాలనే లక్ష్యంతో టీడీపీ జనసేన కలిసి పనిచేస్తున్నాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ కాపు పెద్దలు తన్ను దూషించినప్పటికీ అవి దీవెనలుగా భావిస్తున్నారని, కాపులంతా ఏకతాటిపై కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని పెద్ద మనసుతో ఈ నెల 4వ తేదీన బహిరంగ లేఖ రాశారు. కాపు పెద్దలకు ఎప్పుడూ తన తలుపులు తెరిచే ఉంటాయని ఆహ్వానం పలికారు. జనసేన పార్టీ బలోపేతానికి ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన నేతలు కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాసులు ముద్రగడను కలిసి సుదీర్ఘ మంతనాలు జరిపిన తరువాత జనసేన పార్టీలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన ముద్రగడ తమ్ముడు పవన్ కళ్యాణ్ తో కలిసి పోరాటం చేయడానికి తాను సిద్ధమేనని సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ముద్రగడ కిర్లంపూడికి ఆహ్వానించినట్లు జనసేన నేతలు తెలిపారు. అన్ని అనుకున్నట్లు జరిగితే 2-3 రోజుల్లో ముద్రగడ జనసేన తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ ముద్రగడ నివాసానికి చేరుకుని అల్పాహార విందు స్వీకరించి ముద్రగడతో మంతనాలు జరిపారు. ముద్రగడతో మంతనాలు జరిపిన జ్యోతుల నెహ్రూను మీడియా వివరాలు అడగ్గా వ్యక్తిగతంగానే ముద్రగడను కలిశానని, వచ్చే ఎన్నికల్లో తన విజయానికి సహకరించమని కోరానని, అదేవిధంగా తాను చేపట్టిన కోటి మట్టి లింగాల అభిషేక కార్యక్రమాన్ని తిలకించి తమను ఆశీర్వదించవలసిందిగా ముద్రగడను కోరానని మీడియాకు తెలిపారు. ఏది ఏమైనా ఈసారి ముద్రగడ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.